ఎవరైతే డయాబెటీస్ రివర్సల్ గురించి వస్తారు, ఇప్పుడు నరాల నొప్పి అనేసి ఒక పేషెంట్ వచ్చిండ్రు. హ్మ్. ఆ పేషెంట్ది HbA1c 12.5 ఉండే. ఓకే. అయితే వచ్చినప్పుడు ఏం చెప్పిండ్రంటే, నాకు కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయి సార్, హ్మ్. మెడ నొప్పి ఉంది, హ్మ్. చక్కర్లు వస్తున్నాయి, నాకు నడుస్తుంటే పడిపోతాననేసి భయం ఉంది, కాళ్ళలో స్పర్శ పోయింది, డయాబెటిక్ న్యూరోపతి కూడా ఉంది ఆయనకు. ఓకే. నాకు ఇప్పుడు టాబ్లెట్లు తీసుకుంటున్నాను, నేను ఇంకా ఇంజెక్షన్కి పోమంటున్నారు, నాకు పోబుద్ధి అయితలేదు. హ్మ్. ఏం తింటారంటే, నేను ఫుల్ డయాబెటీస్ది డైట్ ఫాలో చేస్తా. హ్మ్. మార్నింగ్ టిఫిన్లు తింటా, నైట్ టిఫిన్లు తింటా, మధ్యాహ్నం అన్నం తింటా, అంతే. హ్మ్. అందరికి ఈ డౌట్ కూడా ఉంటది, హ్మ్. టిఫిన్లు తింటే షుగర్ తగ్గుతుంది, నేను రైస్ తింటలేను కదా. హ్మ్. అది వాళ్ళ భ్రమ, ఎందుకంటే మనం టిఫిన్లు కూడా రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఇడ్లీ, దోస అన్నిట్లో రైస్ సో కంపల్సరీ ఉంటది. అందుకే మనం చెప్పినాము, నైట్ టైం ఒక్కటే జొన్న రొట్టె, హ్మ్. మధ్యాహ్నం అన్నం, హ్మ్. ఎంత తింటున్నారు దానికి సగం చేయండి. హ్మ్. మార్నింగ్ మీరు టిఫిన్లు తింటే హ్మ్. ఒక రోజు మీరు నార్మల్ ఎట్లా చేసుకుంటారు చేసుకోండి, హ్మ్. ఇంకో రోజు అదే టిఫిన్ మిల్లెట్లతోటి చేసుకోండి. ఓకే. ఇవాళ ఇడ్లీ తిన్నారు కదా, హ్మ్. రేపు మీరు కొర్రలతోటి ఇడ్లీలు తినాలి, హ్మ్. ఎల్లుండి మీరు దోశ తిన్నారు అనుకోండి, దానికి నెక్స్ట్ డే మీరు రాగులతో దోశలు చేసుకోవాలి. హ్మ్. అట్లా అట్లా చేయాలి. అయితే 6 రోజులు అట్లా అయిపోతుంది. హ్మ్. అయితే సండే రాగానే చీట్ డే ఉండొద్దు, హ్మ్. అది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సండే కూడా మీరు ఏదో కాంపన్సేట్ చేసి హ్మ్. మీరు మిల్లెట్సే తినాలి. అండ్ నాన్ వెజ్ అస్సలు తినకూడదా చేతన్ గారు? అంటే ఇప్పుడు మనం ఓన్లీ వెజిటేరియన్ గురించి డిస్కస్ చేసినాము, నేను నాన్ వెజ్ గురించి కూడా మీకు చెప్తాను. ఓకే. అయితే ఏందంటే ఇప్పుడు మనకు నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ హ్మ్. మనం ఎప్పుడైతే చేసుకుంటాం కదా, మీరు ఓన్లీ బాయిల్డ్ చికెన్ తిన్నారనుకోండి, హ్మ్. ఓన్లీ బాయిల్డ్ చికెన్, హ్మ్. దాంట్లో ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ ఉండదు, హ్మ్. ఎక్సెసివ్ మీకు బ్యాడ్ ఫ్యాట్స్ ఉండవు. హ్మ్. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని ఉడకబెట్టి ఓవర్ కుక్ చేస్తాం మనం. హ్మ్. ఎందుకంటే టేస్ట్ మంచిగా ఉండాలి, దాంట్లో నూనె వేస్తాం, పెరుగు వేస్తాం, గీ వేస్తాం, అన్ని వేసి దాన్ని ఓవర్ కుక్ చేస్తాం. హ్మ్. దాంట్లో ఉన్న ఫుడ్ నేచరే చేంజ్ అయిపోతుంది. హ్మ్. మళ్ళీ అదే పంట లాజిక్, ఇప్పుడు ఎట్లా మనకి ఎక్కువ పంట కావాలి, ఫర్టిలైజర్ అవి ఇవి కొట్టినాం కదా, హ్మ్. ఈ కోళ్ళకు కూడా ఏం చేస్తారు, వాళ్ళు 3 నెలల్లో కోడి బయటికి మార్కెట్లో పోవాలి, హ్మ్. వాళ్ళు కూడా యాంటీబయాటిక్స్ ఇస్తారు దాన్ని. హ్మ్. మళ్ళీ హార్మోన్స్. యాంటీబయాటిక్స్ అవి గ్రోత్ ప్రమోటర్లు అని చెప్పేసి ఇస్తారు. హ్మ్. ఓకే, సో ఏమైపోతుంది, అది ఫుడ్ చైన్లో వచ్చేస్తుంది. ఇట్ అందుకే ఎఫెక్ట్స్. మీకు నాటు కోడి ఉంది, మీ కళ్ళ ముంగట తిరుగుతుంది అది రోజు, అది మీరు కోసుకొని తింటే ఏం కాదు. ఓకే. అండ్ చేపలు, ప్రాన్స్, మళ్ళీ ష్రింప్స్, హ్మ్. మీకు నాన్ వెజ్ ఇష్టం ఉంటే ఇవి ఇంక్లూడ్ చేయండి సీ డైట్లో. ఫుడ్. ఫ్రైలు తినొద్దు, హ్మ్. ఇప్పుడు ప్రాన్స్ కూడా ఫ్రై చేసి తింటారు, హ్మ్. చేపలు కూడా ఫ్రై చేసి తింటారు, హ్మ్. ఉప్పు కారం మసాలా అన్ని వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి గ్రిల్ అని చెప్పేసి దాని మీద మళ్ళా నూనె వేసి తింటారు, హ్మ్. అట్లా తినొద్దు. ఓకే. చేపల పులుసు మీరు తిన్నారనుకోండి, హ్మ్. చేపల పులుసులో మనం చింతపండు రసం కూడా ఇస్తాం కదా, హ్మ్. అది ఏం చేస్తుంది తెలుసా మీకు, హ్మ్. చేపల పులుసు మీరు తక్కువ నూనె వాడి వండుకోవాలి, హ్మ్. దాని మీద మీరు చింతపండు రసం పులుసులో తయారు చేసుకుంటారు మీరు అది. హ్మ్. అయితే చేపల పులుసు తయారైపోయింది, హ్మ్. చింతపండు ఉండడం వల్ల ఇట్ ఇన్హిబిట్స్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఓకే. అంటే తక్కువ చేస్తుంది కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ అదే. చింతపండు పులుసు. హ్మ్. 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 మీరు ఇట్లా చేపల పులుసు చేసుకొని తినాలి, తినొచ్చు. ఎక్కువ ఆయిల్ వేయొద్దు. హ్మ్. ఇప్పుడు చేప రెడీ అయిపోయింది, పులుసు రెడీ అయిపోయింది, హ్మ్. ఇది ఏదైతే ఆయిల్ ఉంటది కదా, అది ఇట్లా తేలొద్దు పైన, ఓకే. ఇంతే ఆయిల్ వేసుకోవాలి మీరు దాంట్లో. హ్మ్. అట్లా ఆయిల్స్ తగ్గించాలి, ఓవర్ కుకింగ్ చేయొద్దు ఫుడ్ ని. హ్మ్. చేపలు రెగ్యులర్ గా ఇంక్లూడ్ చేస్తే B12 కవర్ అవుతుంది. ఇప్పుడు ఈ నరాల పేషెంట్ కి కూడా మనం 2 times ఏమో మిల్లెట్లు తినండి అని చెప్పినాము, హ్మ్. ఆల్టర్నేట్ డే 2 times అవుతుంది, హ్మ్. లేకపోతే 1 time అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ ఒక రోజు నార్మల్ టిఫిన్ తింటున్నాం కదా, యెస్. అట్లా. మళ్ళీ ఇంకోటి కూడా ఏం చెప్తామంటే, మీరు ఎంత తింటున్నారు హ్మ్. మీరు మీ ఇంట్లో అబ్జర్వ్ చేయండి, హ్మ్. ఎవరు బక్కగా ఉన్నాడు, ఎవరు లావు ఉన్నాడు, హ్మ్. బక్కున్నోడు ఎంత తింటుండో అబ్జర్వ్ చేయండి, మీరు అంతే తినండి. అదేలేండి. మనకు అనిపిస్తుంది, క్వాంటిటీ. అరే నేను ఇంతే తింటా నేను అని అనిపిస్తుంది మనకు, హ్మ్. కానీ అట్లా అబ్జర్వ్ చేయండి. యెస్. ఫైబర్ ఇంక్లూడ్ చేయండి మీ డయట్ లో. హ్మ్. ప్రతి పేషెంట్ కి ఇదే చెప్తాం, ఈ నరాల నొప్పి పేషెంట్ కి అయితే మనం మెడిసిన్ స్టార్ట్ చేసినాక, షుగర్ వ్యాధి అయితే పూర్తిగా రివర్స్ అవ్వడానికి 2.5 years పట్టింది ఆ పేషెంట్ కి. ఓహ్! కానీ నరాల సమస్యలు, మళ్ళీ యూరిన్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే, హ్మ్. న్యూరోపతి సమస్యలు ఒక 7 months లో దేవుని దయతో తగ్గిపోయింది. ఓకే. ఆ అంత పేషెంట్ కి మనం డైట్ కూడా చేంజ్ చేసినాం కదా, హ్మ్. 2 months లోనే బాడీ యాక్టివ్ అయిపోయింది, హ్మ్. వెయిట్ లాస్ కోసం కూడా హెల్ప్ చేసింది. హ్మ్.
అండ్ షుగర్ వాల్యూస్ కూడా తగ్గినాయి. మనం 4 months కి చేపిస్తాం అన్ని. ఓకే. సో గ్రాడ్యువల్ గా కానీ మంచిగా దేవుని దయతోటి పేషెంట్ ఈజ్ ఆల్ రైట్. అదే So- అంత పేషెంట్ గా ఉంటారండి పేషెంట్స్ కూడా. ఇప్పుడు 2.5 ఆ. hours 2.5 years అంటే మీకు ఒకటి చెప్తాను, ఎప్పుడైనా ఏ డాక్టర్ అన్నా బై, ఏ డాక్టర్ అయినా, అది ఇంగ్లీష్ డాక్టర్ అన్నా, హోమియోపతి డాక్టర్ అన్నా, ఏ డాక్టర్ అన్నా, ఉమ్, ఉమ్, పేషెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి పేషెన్స్ ఉండాలి ఫస్ట్. ఉమ్, వాళ్ళకి పేషెన్స్ లేకపోతే పరేషాని అయిపోతారు మరి. ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం నమ్మకం ఉండాలి. ఉండాలి, సపోర్ట్ చేయాలి, ఆ. టైం కి మీరు చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు, ఉమ్, ఫస్ట్ విజిట్ వచ్చిండ్రు, ఉమ్, హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉండే. ఓకే. అయితే ఎంత ఉండే హైపోథైరాయిడిజం? ఫస్ట్ 2 months లో మనం చెప్పినాం అంతా మీకు చేంజెస్ రావు అనేసి. 10.5 ఉండే ఉమ్, TSH. ఇప్పుడు 2 నెలల తర్వాత వచ్చిండ్రు. మనం ఏం చెప్పినాము, 6 నెలల వరకు మనం టెస్ట్ చేపియము. ఉమ్, 2 months తర్వాత మళ్ళీ ఆయననే టెస్ట్ చేపించుకొని వచ్చిండ్రు. ఉమ్, 10.5 బదులు 10.7 వచ్చింది. ఓ, సార్ మీ దగ్గర మందులు వాడినాక కూడా పెరిగిపోయింది కదా అనేసి అని. ఉమ్, అయితే సార్ మీరు మందులు కంటిన్యూ చేయండి, ఉమ్, పేషెంట్ కి పేషెన్స్ ఉండాలి. ఉమ్. అంతే కదా. 6 నెలల తర్వాత నేను టెస్ట్ చేపిమంటే మీరు 6 నెలల తర్వాత చేపియాలి. ఉమ్, సో మీరు అట్లా చేయండి మెల్లమెల్లగా. మళ్ళీ 6 నెలల తర్వాత టెస్ట్ చేయించిన చేయించట. 6.4 వచ్చింది. ఓకే. 10 నుంచి 6.4. 6.4 స్లోగా తగ్గుతుంది, ఉమ్. కానీ తగ్గుతుంది. పేషెంట్ అంటే మనం ఏది డయట్ చెప్తే డయట్ వినాలి, మనం మందులు టైంకి వేసుకోమంటే టైంకి వేసుకోవాలి. ఇవి చేస్తే మనకు రివర్స్ Result అవుతుంది.